అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. గోపి, మిమ్మల్ని ఏమనంత నా కళ్ళతో ఉండండిరా. జాను, మిమ్మల్ని ఏమనండి. జాను, బిడ్డల్ని చూడాలనుందా? ఊరుకో. పెళ్ళాలకు దాసులై వాళ్ళు మనల్ని అవమానించి ఇంట్లోంచి వెళ్ళిపోయినందుకు ఆఖరి దాకా పౌరుషంగానే ఉందామని అనుకున్నాను. ఆల్ రైట్, ఆల్ రైట్. నా కోసం కాకపోయినా నీ కోసమని వెళ్ళి తీసుకొస్తాను. రేపే వెళ్తాను. దిగులు పడకు, దిగులు పడకు. ఊరుకో. దుర్గా, 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 కాఫీ. వెంకయ్య, కాఫీ పట్రా. బాబు, అన్నా నువ్వా? ఎప్పుడు వచ్చావు? అదే నువ్వు దుర్గను కాఫీ అడుగుతున్నప్పుడు వచ్చాను. పాపం దుర్గ ఇంట్లో లేనట్లుంది. తీసుకురా. కాఫీ నువ్వు తీసుకొచ్చావా? రోజు మీ అమ్మకు కాఫీ చేసి ఇవ్వటం బాగా అలవాటు అయిపోయింది, అందుకే చేశావు. తీసుకో. నాన్న, నేను ఇంటికి వద్దాం అనుకున్నాను. మొన్న గోపి కనిపించి. అయితే మేము ఇంకా గుర్తున్నాం అనమాట. చాలా సంతోషం. బజార్ పనంటే తల తిరిగిపోతుంది. ఓ మావయ్య గారా, ఎప్పుడు వచ్చారు? కాఫీ తీసుకున్నారా? నేను స్నానం చేసి వస్తాను, కాస్త ఫ్రెష్ గా ఉంటుంది. మళ్ళీ మర్చిపోతానేమో, ఆ శంకలాల్ సేటికి 6,000 ఇవ్వాలి. వాడేదో పెద్ద కొంప మునిగిపోయేట్టు రోడ్డు మీద కారాపి మరీ గొడవ చేశాడు. ముందెళ్ళి ఆ పనేదో కాస్త చూడండి. ఇంకో విషయం, మా ఫ్రెండ్స్ అంతా కలిసి పాండిచేరి టూర్ ఏర్పాటు చేసుకున్నాం. ఎంత? ఓన్లీ 5 days. మీరు ఇల్లు అది చాలా జాగ్రత్తగా చూడాలి. ఇంట్లో కాస్ట్లీ సామాన్లు అవి ఎక్కువగా ఉన్నాయి. మరి నేను ఇంట్లో లేను కదా అని మీరు ఊరి మీద తిరుగుతారేమో. అన్నట్టు ఇంకో ముఖ్యమైన విషయం, నా కుక్కలు. వీటిని చాలా జాగ్రత్తగా చూడాలి. టైంకి పాలు అది ఇవ్వాలి. నేను ఇప్పుడు స్నానం చేసి వస్తాను. నాన్న, అమ్మ బాగుందా? మీ అమ్మ బాగానే ఉంది నాయన. అయినా ఎలా ఉంటే మాత్రం నువ్వు చేయగలిగింది ఏముంది? ఈ ఇంటిని, కుక్కల్ని బాగా చూసుకోవాలి కదా. బాగా కాపలాకాయ. వస్తా. నేను కళాఖండాల విషయం గురించి మాట్లాడడానికి కాదు ఇప్పుడు వచ్చింది. అంతకన్నా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీ హైదరాబాదు ప్రోగ్రాంకి నా డబ్బు 5,000 రూపాయలు మొదలు పెట్టాను. అలాగే విశాఖపట్నానికి 5,000 రూపాయలు మళ్ళీ నా డబ్బు ఎక్స్ట్రా ఖర్చు అయింది. మొన్న బెజవాడలో 10,000 రూపాయలు అయింది. ఆ 3 ప్రోగ్రామ్స్ జరగలేదు కదండి. జరిగినా జరగకపోయినా నా డబ్బు ఖర్చు అయిందిగా. ఇప్పుడు ఏమంటారు? డబ్బు మొదలు పెట్టిన వాడు ఏమంటాడు? నా అప్పు తీర్చమంటాను. ఇప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదు. త్వరలో వస్తుందని నమ్మకం కూడా లేదు. భలేవారే, నన్ను కోర్టుకి వెళ్ళమని జోక్ చేస్తున్నారా ఏమిటి? కోర్టుకు వెళ్తారా? మరేం చేయమంటారో మీరే చెప్పండి. ఏం బెదిరిస్తున్నారా? ఎంత మాట! నా తదుపరి కార్యక్రమాన్ని తమకి మనవి చేసుకుంటున్నాను. మళ్ళీ 4 రోజుల్లో వస్తాను. నా డబ్బు నాకు రెడీగా ఉంచండి. సెలవా మరి? ఓ గోపి, నాన్న, ఇదేనా రావటం? గీత, నాన్నగారు ఫోన్ చేస్తారు, త్వరగా వంట చెయ్యి. పని మనిషి అంట్లు కడిగి ఇప్పుడే వెళ్ళిపోయిందండి.
నిన్ను చూసిపోదామని వచ్చాను. చూశాను. కడుపు నిండిపోయింది. నేను ఎక్కడున్నాను అని మీరు అడకమునకే చెప్పేస్తున్నాను. మీరు పడదామని ప్రయత్నించిన ఆ కారు, ఈ ఇల్లు రెండూ నావే. అర్థమైందా? నీ కారు నన్ను చంపకుండా నాకు చాలా అన్యాయం చేసింది బాబు. అలా అనకండి. ఎంతో జీవితాన్ని చూసిన మీరే ఎలా బాధపడితే అలా చెప్పండి. అవును, మీకు భార్య బిడ్డలు ఎవరు లేరా? ఉన్నారు బాబు. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. మరి ఉంటే ఎందుకులా మీరు? కొడుకుల దౌర్భాగ్య జీవితాన్ని కళ్ళారా చూసి ఆ విషయం నా భార్యతో చెప్పడానికి మొహం చెల్లక చూడండి, కొడుకులు పుట్టలేదని కొందరు బాధపడతారు, పుట్టిన వాళ్ళు ప్రయోజకులు కాలేదని మరి కొందరు బాధపడతారు. అదే విచిత్రం, అదే సృష్టి. ఆఫ్ కోర్స్ ప్రయోజకులైన కొడుకులు కూడా పెళ్లాల చేతుల్లో కీలుబొమ్మలై తిరుగుతూ ఉంటే మరి కొందరు బాధపడుతూ ఉంటారు. ఇట్ ఈస్ షియర్ బ్యాడ్ లక్. రవి రవి ఏమిటేదో యాక్సిడెంట్ జరగబోయింది, నీకేం దెబ్బలు తగలేదు కదా? లేదు డాడీ, ఆయన నా కారు కింద పడిపోయారు. అరే మరి డాక్టర్? అవసరం లేదు డాడీ, ఫార్చునేట్లీ ప్రమాదం ఏం జరగలేదు. మా డాడీ సుబ్రహ్మణ్య గారు పిఎస్ఆర్ షుగర్ ఇండస్ట్రీస్ ప్రొపరేటర్. నమస్కారం. నా పేరు రాఘవరావు. బాబు, ఇక నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తారు? ఇంకెక్కడికి వెళ్తాను? మా ఇంటికి రండి, నేను డ్రాప్ చేస్తాను. మాది ఊరు కాదు బాబు, విజయవాడ. పర్వాలేదు, నేనే డ్రాప్ చేస్తాను. షూర్. ఓకే, రండి. జానకి, జాను. ఏమండి, బాసు గోపి ఎక్కడా? మీతో రాలేదా? వాళ్ళని చూసారా? ఎలా ఉన్నారండి? నీకు తృప్తి కలిగే విధంగా మాత్రం లేదు. అదేమిటండి? అంత తర్వాత చెప్తాను. రవి రవి ఎవరండి? రవి, నమస్కారం. ఎవరు బాబు? ఏమండి? చిన్నప్పుడు తప్పిపోయిన మీ కొడుకునమ్మా. అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రం. దారిలో వస్తూ బాబాయ్ గారు మీ ఇంటి పురాణం అంతా చెప్పారు. ఎలాగైనా ఈ ఇంటి పరిస్థితులన్నీ చక్కదిద్దాలని నేను నిర్ణయించాను. మీరు అంగీకరిస్తే. నువ్వు మా కొడుకు అని చెప్పిన ఒక్క బస్సు నిజమైతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అబ్బాయిని మొట్టమొదటిసారి చూసినప్పుడు నేను అదే అనుకున్నాను. ఒకే రూపు, ఒకే గొంతు. కానీ వారి నాన్నగారు నేను చూశాను. సుబ్రహ్మణ్య గారని చాలా గొప్ప వ్యక్తి, షుగర్ ఫ్యాక్టరీ ఓనర్. చాలా మంచి మనిషి. మనిషిని పోలిన మనిషిని సృష్టించడం ఆ భగవంతుడు లీల కాదు బాబాయ్ గారు. మన తెలుగు సినిమా నిర్మాతలు కొత్త కథలు దొరక్క పాత కథలనే మళ్ళీ మార్చి తీస్తున్నట్టు ఆ భగవంతుడు కూడా కొత్త ఫిగర్స్ దొరక్క పాత ఫిగర్స్ నే మళ్ళీ మార్చి ముద్రలేస్తున్నారు. ఉదాహరణకి మీరు నేను. చూడండి, ఇక నుంచి నన్ను గురించి ఎవరు అడిగినా తప్పిపోయిన మీ మూడో కుమారుడని చెప్పండి. ఓకే? ఆ తర్వాత చూద్దరు గాని నా నటన విజృంభణ. వస్తానండి, బాయ్.
భార్య జానకమ్మ గారిని చూస్తే చేతి దండం పెట్టాలంటే ఇదే అంత మంచి దంపతులకు కళ్ళాల చేతుల్లో కీలుబొమ్మలాగా ఆడే ఇద్దరు చోట కొడుకులు ఉన్నారు. దాంతో రాఘవయ్య గారి జీవితం ట్రాజడీగా మారిపోయింది. ఐ పిటీ హిమ్ మై బాయ్, ఐ ఆల్సో పిటీ హిమ్ డాడ్. డాడ్, ఇఫ్ యూ ప్లీజ్ గివ్ మీ పర్మిషన్, ఒక నెల రోజుల పాటు నేను వాళ్ళ ఇంట్లో మకాన్ వేసి కుటుంబం అంతా త్వరగా ఓవర్ హాల్ చేసి పక్కగా రిపేర్ చేశాను. నువ్వా? ఎస్ రిపేర్ చేస్తావా? ఎస్ ఎందుకు చేయాలి? నువ్వేం వాళ్ళ చుట్టానువా బంధువా? దేర్ యువర్ డాడ్. నేను వాళ్ళ చుట్టామే బంధువును కూడా. అసలు నిజం చెప్పాల్సి వస్తే నేను మీ కొడుకునే కాదు. రవి, ఎస్, నేను రాఘవరావు గారు మూడో అబ్బాయి. చిన్నప్పుడు ఎప్పుడో తక్కువ ఇప్పుడే దొరికాను. రవి, ఇదంతా నీకు ఎవరు చెప్పారా? ఒక్కరు చెప్పింది ఏంటంటే ఇది నేను ఆడబోయే నాటకం కాదు కాదు, తీయబోయే సినిమా. దీని కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పాటలు, మాటలు, చివరికి ఆటలు కూడా ఆల్ బై మిస్టర్ రవి అంటే నేను. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ. అయితే ఆ సినిమా చూడడానికి నేను వస్తాను. ఏంటంటే నా సినిమా చూడటానికి నువ్వు వస్తావా? నథింగ్ డూయింగ్, నువ్వు రావడానికి వీల్లేదు. నేను రాకుండా నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను. చూడు, భూతద్దాలు వేసుకుని బాగా చూడు. అంకుల్, ఏంట్రా అదే? పాప సరదా పడుతోంది, పైగా కాబోయే పెళ్ళాం తీసుకెళ్ళడానికి రా. అది కాదు డాడ్, ఆ ఏనుక్కల ప్యాంటు, ఆ చేపలు పట్టారు కదా, ఈ అవతారం చూస్తే వాళ్ళు మూర్ఛైన పోతారో లేకపోతే మమ్మల్ని బయటకనే గెలుస్తారు. అయితే నువ్వు వెళ్ళడం మానే. నేనంటే మన ఇలా యూ షట్ అప్, దట్స్ ఇంపాసిబుల్. పోనీ చీర కట్టుకుంటే రాణిస్తావా? అసలు నువ్వు కట్టుకుంటేగా, అది కూడా ఇంపాసిబుల్. నీతో రావడం కంటే నాకు ఈ ఫ్యాషన్స్ అంత ఎక్కువ కాదులే. జస్ట్ ఎ మినిట్, ఇప్పుడే చీర కట్టుకొచ్చేస్తాను. ఇక ముద్దు ముద్దు వచ్చే చీర కట్టురా. హడావుల్లో జాకెట్ వేసుకోవడం మర్చిపోకు. పిచ్చి పిల్ల. దీని తండ్రి వెంకట్రామయ్య నేను వ్యాపారంలో భాగస్థులు మాత్రమే కాదు, జీవితంలో మంచి స్నేహితులను కూడా. వాడు పోయాడు, దీన్ని పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత నా మీద పడింది. మీ ఇద్దరికి ఆ బంధం కాస్త కూడా పడిపోతే. యూ డోంట్ వరీ డాడ్. నీ కాబోయే కూడా అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నాను నీకు తెలుసా? అసలు వెళ్ళాలంటే ఎలా ఉండాలో ఆ జానకమ్మ గారిని చూసి నేర్చుకుంటున్నాను. గట్ మై పాయింట్? మై డియర్ సన్, నువ్వు అనుకున్న కార్యం సాధించి తీరుతావు నాకు తెలుసురా. అమ్మా, నువ్వా బాబు? అమ్మా, ఒంట్లో ఎలా ఉంది? నిన్ను చూశాక నా బాధలన్నీ పోయినట్టున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ అమ్మాయి ఎవరు? అదేనమ్మా, రేఖని నాకు కాబోయే. రేఖ, నేను చెప్పలా మా అమ్మగారు జానకమ్మ గారు. హలో. హలో కాదు, హలో పోలు. సాష్టాంగ నమస్కారం చేయాలి. చేయి. ఇదేంటో నేను చూస్తాను చూడు. ఎందుకులే బాబు. నేను చూస్తాను బరో. ఇంకా మా విశాల సర్వీస్ ఎప్పటి నుంచి ప్రారంభం? జాను, ఎవరది? నేనే నాన్నగారు, మీ చిన్నానే. రేఖ, వెళ్ళి మామగారికి కూడా నమస్కారం పెట్టు. హలో పోలో కాదు, సాష్టాంగ నమస్కారం చూపించారుగా, అట్లా పడాలి. గో గో. దీర్ఘ సుమంగళి భవ. అదేమిటండి, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాకుండానే అడ్వాన్స్ గానే నా ఆశీర్వాదం ఇచ్చేసాను అనమాట. అవును, ఇంతకీ అమ్మాయి ఎవరు? సారీ నాన్నగారు, వారి నాన్నగారు మా నాన్నగారికి బిజినెస్ పార్ట్నర్. పాపం ఈ మధ్య పోయారు. నాన్నగారు, మీరు అనుమతిస్తే ఈ రోజు నుంచి ఈవిడ కూడా ఇక్కడే ఉంటుంది. పైగా నాకు కాబోయే హార్టీ కంగ్రాచులేషన్. ఫోన్లే బాబు, కోరి కోడలను తెచ్చుకునే యోగం మీ అమ్మకి ఎలాగూ లేదు. మరి ఈ కోడలు తనే స్వయంగా కోరి ఇంటికి వచ్చిన నాన్నగారు. అంతేకాదు, పిచ్చి పిచ్చి వేషాలు మా అమ్మ గిట్టమని, ఆడదంటే పవిత్రంగా పార్వతీదేవిలాగా మా అమ్మలాగే ఉండి తీరాలని మరీ మరీ చెప్పి తీసుకొచ్చున్నాను. నాన్నగారు, కమింగ్ టు ద పాయింట్, మన అసలు నాటకం రేపు ప్రారంభం కాబోతుంది. నాటకం? అవును నాన్నగారు, అంతా ఒకేసారి చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. సీరియల్ నావల్ లాగా ఇంట్రెస్టింగ్ గా కొంచెం చెప్పాను. ఓకే అమ్మా, మరి మేము ప్రస్తుతం ఉంటాను గది పైన. వెరీ గుడ్, నేను ఎలాగో పైకి రావచ్చు. థ్యాంక్ యూ డాడీ, ఐల్ సీ బ్యాక్. బ్యూటిఫుల్ రూమ్, బ్యూటిఫుల్ రూమ్, వాట్ ఏ వండర్ఫుల్ రూమ్, వెరీ కంఫర్టబుల్ రూమ్, వెరీ ఏం కంఫర్టబుల్ అండి, ఏసీ కూడా లేదు. ఏసీ కావాలి. నీకు ఉక్కుపోస్తే ఆ చీర చెంగు తీసుకుని విసురుకో. అదే ఏసీ బీసీ డీసీ. ఓకే, ఏంటో నవ్వుతున్నా? చీర కట్టుకోవడం చిరాగ్గా ఉందండి. అయ్యో కృష్ణ, పతివ్రతలకు పవిటలు జారకూడదు, పతివ్రతలకు పవిటలు జారకూడదు. ఇంటికి పోయి మా అమ్మ వస్తుందో. బాబు, అమ్మా నీకెందుకు మా శ్రమ, నేను వచ్చి తీసుకునేవాడు కదా. పర్వాలేదు. తీసుకుని కోళ్ళ గారు. అమ్మా, నీ కోళ్ళకి చీర కట్టుకోవడం తెలియట్లేదు.
పద్దాక పైట జారటం నేను పైన వేయటం పైట జారటం పైన వేయడం సరిపోతుంది అమ్మా అమ్మా ప్లీజ్ చాలా శ్రమ ఎక్కువైంది నేను నేర్పుతాను. ఆ. ఏమ్మా చీర కట్టుకుంటున్నాదా పిచ్చి తల్లి నేను నేర్పుతాను తాగు. మై గాడ్ 25 లక్షలు 25 lakhs రేఖ రేఖ డార్లింగ్ కమ్ హియర్ ఏమిటండి ఏమైంది ఏమవలేదండి 25 లక్షలు అండి 25 lakhs అండి డాడీ మమ్మీ ప్లీజ్ కమ్ హియర్ హియర్ గుడ్ న్యూస్ ఫర్ యూ కమ్ హియర్ 25 లక్షలు 25 lakhs 25 లక్షలు ఏమిటి బాబు ఎవరిదన్నా పోయిందా ఎవరికన్నా వచ్చిందా? ఎవరికో రావటం కదమ్మా శ్రీ 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 ఆర్ రాఘవరావు గారికి యూపీ లాటరీలో 25 లక్షలు వచ్చింది 25 lakhs వచ్చింది కావాలంటే చూడండి డాడీ టేక్ ఇట్ డాడ్ మాస్టర్ ప్లాన్ చెదిరిపోయిన చీమలను రప్పించడానికి ఇది ఒక బెల్లం ముఖ్యం కర్మ పెద్ద అచ్చు బాబు చీమల మాట దేవుడు కానీ ఇది నిజమేననుకుని మన ఇంట్లో దొంగల పడ్డా పడతారు. ఇంట్లో దొంగలు పడరమ్మా ఇంటి దొంగలే పడతారు నా అన్నయ్యలే పడతారు వెయిట్ అండ్ సీ డాడీ వెయిట్ అండ్ సీ దుర్గా దుర్గా ఏమిటండి ఆడంబరాలకు పోయి అర్థం పర్థం లేని ఖర్చులు చేశావు ఆ వెంకటద్రగాడి ఇచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టి దుబారా చేశావు ఇప్పుడు ఆ వ్యధం నన్ను తిరేస్తున్నాడు నా చేత చేయకుండా పనులన్నీ చేయమని బలవంతం చేస్తున్నాడు లేకపోతే తన డబ్బు తనకు పారేయమంటున్నాడు ఇప్పుడు ఆ ప్రాజెక్టు పని ఆగిపోయింది అయిందా ఇంకా ఏమైనా ఉందా ఇంతకీ మీకు ఇప్పుడు ఎంత కావాలి ఎంత అయితే నీకెందుకులే మీ ఫిగర్ ఎంత ముందు చెప్పండి సార్ ఓ 50,000 ఉంటే వాడి డబ్బు వాడి మహాన్ని కొట్టచ్చు 50,000 కర్మ 25 లక్షలు ఇదిగో చూడండి మై గాడ్ ఏమండి ఏమండి ఏంటో కేకలు మనం వెంటనే మీ ఊరు వెళ్ళాలి ఎందుకు చాలా అర్జెంటు సెలవు దొరకద్దు దొరకకపోతే ఉద్యోగం మానేయండి నీకైనా మతిపోయింది ఏంటి మతిపోవడం కాదు దశ తిరిగింది మన దశ తిరిగిపోయిందండి చూడండి 25 లక్షలు మై గాడ్ అమ్మా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు ఓహో కొడుకులు కోడల కోసమా వాళ్ళు నిజంగా వస్తారంటావా బాబు? తప్పకుండా వస్తారమ్మా కానీ నువ్వు మాత్రం నేను చెప్పినట్టు మనసు గట్టి చేసుకుని బెట్టుగా ఉండాలి ఓకే ఓకే